Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Dimani, faculty for aptitude, pure maths and reasoning. Okay, సో ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే 2018లో మనకి తెలంగాణలో వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మేజర్గా ఎస్ఐని బేస్ చేసుకుని దాంట్లో వెయిటేజ్ ఎలా ఉంది, దానికి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనే దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అమ్మా. ఓకే, అర్థమెటిక్ గురించి. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సెషన్ బికాస్ ఏ టాపిక్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఓకే రైట్ అమ్మా, ఒకసారి మనకి టాపిక్స్ లిస్ట్ ఏంటి, అందులో ఏ కంటెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయనేది ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే రైట్, లెట్ us start the topic wise list here. ఓకే రైట్, చూడమ్మా మీకోసం ఆల్రెడీ ప్రిపేర్డ్గా మన క్వశ్చన్స్ అంతా పెట్టుకున్నామమ్మా. సో ఒకసారి దీన్ని వెరిఫై చేద్దాం, చూడండి జాగ్రత్తగా. సో మన నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ నుంచి రేషియోస్ అన్ని టాపిక్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకే, వాటిలో ఎక్కడ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ వస్తుందో మనం ఇప్పుడు చూసుకుందాం వన్ బై వన్. చూడమ్మా, సో నెంబర్ సిస్టమ్ నుంచి చూస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 6 మార్కులు వెయిటేజ్ వచ్చాయమ్మా. మరి నెంబర్ సిస్టమ్ నుంచి 6 మార్కులు వచ్చాయంటే దేని నుంచి వచ్చాయి 6 మార్కులు? సో మనం ఎక్కువగా ఫోకస్ చేసేది నెంబర్ ఆఫ్ జీరోస్, దాని నుంచి క్వశ్చన్ రాలా ఆల్మోస్ట్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్తుంది ఏంటంటే మార్కెట్లో ఎక్కువగా ఫోకస్ చేసే టాపిక్స్, కానీ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయి అంటే డిజిట్స్ బేస్ చేసుకుని వచ్చాయి, డివిజిబిలిటీ రూల్స్ని బేస్ చేసుకుని వచ్చాయి. ఓకే, సో యూనిట్స్ డిజిట్స్ని బేస్ చేసుకుని వచ్చాయి. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి నెంబర్ సిస్టమ్కి కాంబినేషన్లో వచ్చే వాటిని బేస్ చేసుకుని వచ్చాయి, క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా వచ్చాయి. ఓకేనా, సో అంతేగాని ఎక్కువగా మనం చెప్పుకునే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ మీద కానీ హైయెస్ట్ పవర్ కాన్సెప్ట్ మీద కానీ క్వశ్చన్స్ రాలేదు. బట్ 6 క్వశ్చన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సింపుల్ అండ్ స్మాలర్ నెంబర్. ఓకేనా, ఇది చాలా ఎక్కువ నెంబర్, మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది. నెక్స్ట్ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 3 మార్కులు వచ్చాయంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ జాబ్ అమ్మ. ఓకేనా, సో 6, 3 అంటే ఈ రెండు కలిపి మనం ఒక సెట్గా చెప్పుకుంటామంటే ఈ రెండు కలిపి మనకి 9 మార్కులు ఓన్లీ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చాయమ్మా. సో దీన్ని బట్టి మీరు ఆ రెండు ఎంత ఇంపార్టెంటో యూ కెన్ ఇమాజిన్. ఓకేనా రైట్ అమ్మా. నెక్స్ట్ వన్, రేషియోస్ నుంచి ఒక క్వశ్చనే కనిపిస్తుంది కానీ అది ఒక క్వశ్చన్ కాదు, యాక్చువల్గా అయితే 3 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి మెన్జురేషన్లో ఒక్కో టాపిక్ ఉంటుందమ్మా. ఏంటది? సో ఒక త్రిభుజంలో యాంగిల్స్ రేషియో 1:2:3 అయితే సో దాంట్లో లార్జర్ యాంగిల్ ఏంటి, దాంట్లో స్మాలర్ యాంగిల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అలాంటిది లాస్ట్ టైం ఒకటి ఇచ్చాడమ్మా. అంటే ఆ క్వశ్చన్ దేంట్లోకి వచ్చింది? ఆల్రెడీ రేషియోస్లోనే వచ్చింది, అవునా కాదా? సో సైడ్స్ రేషియో ఎంత అయితే అందులో యాంగిల్ ఎంత, ఇలాంటి క్వశ్చన్లు కొన్ని అడిగాడమ్మా. అంటే అవి రేషియోస్ తోటి సంబంధం ఉన్నాయి కానీ డైరెక్ట్గా రేషియోస్ అని మనం కన్ఫర్మ్ చేయలేము కాబట్టి, అంటే అది ఓన్లీ రేషియోస్ కాదు కాబట్టి ఇక్కడ నేను వెయిటేజ్తో చూపించలేదమ్మా. ఓకే, అదర్ టాపిక్స్ తోటి లింక్ చేసిన వాటితో కలుపుకుంటే 3 క్వశ్చన్లు మనకి ఒక రేషియోస్ టాపిక్ నుంచి వచ్చాయమ్మా. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్, ఏజెస్ నుంచి ఆలోచిస్తే 2 క్వశ్చన్లు వచ్చాయమ్మా. ప్లెయిన్ ఏజెస్తో మాత్రమే లింక్ ఉండేలా ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా. ఓకేనా రైట్, అఫ్ కోర్స్ ఇవన్నీ మనకు ఒక సెట్ కదా, రేషియోస్, ఏజెస్, పార్ట్నర్షిప్. ఓకే, నెక్స్ట్ మా పార్ట్నర్షిప్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్వశ్చన్లు రావడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సింపుల్ జాబ్. ఎందుకంటే పార్ట్నర్షిప్ చాలా చిన్న టాపిక్, అవునా కాదా? అంటే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్లో పార్ట్నర్షిప్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో తెలుసుకుంటే ఫస్ట్ ఆ టాపిక్స్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్లోకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటమ్మా, మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసేయచ్చు. అండ్ అలాగే సో మనకి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుందమ్మా. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ అనేది, అవునా కాదా? సో ఇలాంటి టాపిక్స్ మనం ముందు కంప్లీట్ చేస్తే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అమ్మా, యావరేజ్ బేస్ చేసుకుని 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకే, 2 క్వశ్చన్లు ఇచ్చాడు కానీ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు తెలుసా? గ్రూప్డ్ యావరేజెస్ బేస్ చేసుకుని ఇచ్చాడమ్మా. అంటే సో ఫిజిక్స్ చదివే వాళ్ళు 30 మంది ఉన్నారు, సో వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఇన్ని మార్క్స్, కెమిస్ట్రీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత, మ్యాథ్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అయితే ఓకే ఆల్ టుగెదర్ యావరేజ్ ఎంత, అలాంటి క్వశ్చన్ అడిగాడు. అంటే దేంట్లో వస్తాయి మనకి ఎక్కువగా గ్రూపింగ్లో వస్తాయమ్మా. 2 క్వశ్చన్స్ ఎక్కువ ఆ మోడల్ మీదే అడిగాడమ్మా. అంటే రీప్లేస్మెంట్లో అడగలేదు, లేకపోతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బేస్ చేసుకుని అడగలేదు, అంటే సింపుల్గా క్వశ్చన్స్ అడిగేశాడమ్మా. బట్ 2 క్వశ్చన్లు అడిగాడమ్మా. అమ్మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ 5 క్వశ్చన్లు, ప్రాఫిట్ అండ్ లాస్ 4 క్వశ్చన్లు. ఇక్కడ ఇది నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సో చాలామంది పర్సంటేజ్ ఇంపార్టెంటా, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్, ఏం మాట్లాడుతున్నారు సార్, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, పర్సంటేజ్ వచ్చిన వాడికే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, ఇది వచ్చిన వాడికే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది వచ్చిన వాడికి మాత్రమే డిఐ వస్తుంది. ఈ 4 ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అని చెప్పాను, అవునా కాదా? సో వీటన్నిటికీ బేస్ ఎవరమ్మా? పర్సంటేజ్ ఇస్తే బేస్. అంటే ఆ దృష్టిలో పెట్టుకుంటే అసలు పర్సంటేజ్ కింగ్ ఆఫ్ ద అర్థమెటికల్ మనం చెప్పేసుకోవచ్చు, అవునా కాదా? కానీ అవన్నీ పక్కన పెడితే ప్లెయిన్గా పర్సంటేజ్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు,
పర్సంటేజ్ బేస్డ్ రేషియోస్తో క్వశ్చన్ ఇచ్చాడు. పర్సంటేజ్ని మనం మెన్సురేషన్లో క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడగచ్చమ్మా? సో ఒక రెక్టాంగిల్ ఉంది లేదా ఒక దీర్ఘ చతురస్రం తెలుగులో అవునా కాదా, దాని యొక్క పొడవు వెడల్పులు 2:1 రేషియోలో ఉన్నాయి. సో అలియాస్ పొడవు వెడల్పుల్ని మనం సపోజ్ 20% 30% పెంచామనుకో ఏరియా ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది ఉంటుంది కదా, అది మనకి పర్సంటేజ్లోనూ వస్తుంది. దీన్ని మనం సక్సెసివ్ పర్సంటేజ్ అలియాస్ వరుస శాతాలు అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం అవునా కాదా. మనం నేర్చుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పుకున్నాం. అంటే ఏంటి, పెరిమీటర్ ఎప్పుడు డిటర్మైండ్, ఎప్పుడు కెనాట్ బి డిటర్మైన్తో సహా మనం చాలా డీటెయిల్గా క్లాసు చెప్పుకుంటాం చూసారా. ఆ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా దీంట్లో వచ్చాయి. అంటే ఆ క్వశ్చన్ నేను పర్సంటేజ్లోనూ కౌంట్ చేశాను, ఆ క్వశ్చన్ మెన్సురేషన్ 2Dలో కూడా కౌంట్ చేశాను. ఓకేనా. సో ఇలా చూసుకుంటే మనకి పర్సంటేజ్ టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయమ్మా. సో ఎంత ఇంపార్టెంట్ యూ కెన్ ఇమాజిన్. ఓన్లీ ప్రిలిమ్స్ అమ్మ నేను చెప్తుంది, మొత్తం మెయిన్స్ని దృష్టిలో పెట్టుకోలేదు, ఓన్లీ ప్రిలిమ్సే. ఓకేనా. ఎందుకంటే అన్నం ఉడికిందో చెప్పాలంటే అన్నంలో చేయాల్సి స్పెసిఫికర్లా ఒక మెతుకు పట్టుకుంటే చాలు, నేను ప్రిలిమ్స్ పట్టుకుంటే చాలు, నాకు క్లారిటీ వచ్చేస్తుంది అవునా కాదా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయమ్మా. సో 4 క్వశ్చన్లు వచ్చినప్పుడు ప్లెయిన్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్స్ రాకుండా, సో ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా తక్కువ చోట్ల మాత్రం చెప్తున్నాము మన క్లాసెస్ కాకుండా బయట. ఏంటి అంటే, సో ఒక వస్తువుని 500 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చే లాస్ అదే వస్తువుని 600కి అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్కి 3 రెట్లు అయినా సో దాని కాస్ట్ ప్రైస్ ఎంత, లేదా దాంట్లో దాన్ని 50% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి చూసారా. అలాంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో కనబడుతున్నాయి మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో. లేకపోతే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఎలా ఉంటాయమ్మా, సో నా దగ్గర 100 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ 100 ఆర్టికల్స్కి కాస్ట్ ప్రైస్ సేమ్, సో అందులో 20% ఆఫ్ ద ఆర్టికల్స్ 10% ప్రాఫిట్కి అమ్మాను, రిమైనింగ్ ఆర్టికల్స్ నేను 30% ప్రాఫిట్కి అమ్మాను, కంబైన్డ్ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్. ఇలాంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయి తెలుసా. కాన్సెప్చువల్గా చేసిన వాళ్ళు మాత్రమే డెడ్ ఈజీగా చేయగలరు, లేకపోతే వాచిపోతుంది అవునా కాదా. సో అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడమ్మా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానంటే మోర్ ఆఫ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంతేగాని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగట్లేదు. నెంబర్ సిస్టంలో కూడా ప్యూర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అంటే సివిల్ సర్వీసెస్లో CSAT పేపర్ ఉంటుంది చూసారా మనం రాసేటప్పుడు. ఓకే, ఆ CSAT పేపర్లో అడిగే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లాగా తీసుకెళ్తున్నాడు. కాబట్టి బీ కాషియస్ అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఓకేనా. SI కానిస్టేబుల్ ఎస్పెషల్గా SI ఎగ్జామ్లో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ ట్రెండ్ ఏంటి అంటే కాన్సెప్చువల్, ఫార్ములా ఓరియంటెడ్ కాదు, మెథడాలజీ ఓరియంటెడ్ కాదు, కాన్సెప్చువల్గా మొత్తం అర్థం చేసుకున్నవాడు మాత్రమే చేసే విధంగా ఇస్తున్నాడు. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఓకేనా. రైట్ అమ్మా, నెక్స్ట్ వన్. మన నెంబర్ సిస్టంలో ఇచ్చిన 6 క్వశ్చన్లో ఒకటి డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కూడా ఇచ్చాడమ్మా. ఓకేనా. రైట్ అమ్మా, నెక్స్ట్ వన్ చూడమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మాత్రం లాస్ట్ టైం వెయిటేజ్ తగ్గించాడమ్మా. 2 కలిపి 3 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. ఓకే, ఇది కొంచెం బాధాకరమైన విషయం. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఇస్తాడు, మరి 2 కలిపి 5 క్వశ్చన్ల దాకా ఇస్తాడు, కానీ లాస్ట్ టైం మాత్రం 3 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. కానీ ఇచ్చిన దాంట్లో మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా, అది మిస్ కాలవాడు. ఓకేనా. రైట్ అమ్మా, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది టైమ్ అండ్ వర్క్. ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి చూసారమ్మా, 5 క్వశ్చన్లు టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చాయమ్మా. టైమ్ అండ్ వర్క్ ఎంత చిన్న టాపిక్, మనం క్లాస్ రూమ్లో చెప్పుకున్న క్వశ్చన్స్ డైరెక్ట్ ఎగ్జామ్లో కనబడుతున్నాయి అక్కడ. ఓకేనా. ఒక పర్సన్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, 5 రోజుల ముందు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్లో వర్క్ అయిపోయిందంటే ఎలా చేయాలి, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు, ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి 15 రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత సో ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయాడు, సి అనేవాడు దాన్ని 5 రోజుల్లో కంప్లీట్ చేశాడు, సి ఒకటి టోటల్ వర్క్ ఎలా కంప్లీట్ చేశాడు, అలాంటి క్వశ్చన్లు అడిగాడు. ఓకే, ఇవన్నీ మన క్లాస్లో డైరెక్ట్ చెప్పుకున్నాం అవునా కాదా. అట్ ద సేమ్ టైం మనకి టైమ్ అండ్ వర్క్లో ఉన్న పైప్స్ అండ్ సిస్టమ్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అడిగాడమ్మా ఇందులో. ఓకేనా. సో ఇది టైమ్ అండ్ వర్క్ ఒక టాపిక్ నుంచి ఎన్ని అడిగాడమ్మా, 5 క్వశ్చన్లు అడిగితే మనం ఇక్కడ ఒక పాయింట్ చూసారా, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 8 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో అడిగాడమ్మా. మనం జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే 8 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు డైరెక్ట్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే పర్సంటేజ్ బేస్డ్ వాటితో క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా. ఇంకొక 3 క్వశ్చన్లు దేని బేస్ చేసుకుని ఇచ్చా అంటే వెన్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని ఇచ్చాడమ్మా. అంటే మనం ఏం చేస్తామమ్మా, స్పోర్ట్స్ ఏదో ఉందనుకోండి, దాని ఇలా సెట్స్ తీసుకొని వెన్ డయాగ్రామ్స్ చేస్తాను సరే, అలాంటివి 3 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. సో ఆల్ టుగెదర్ మనకి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడమ్మా, 8 క్వశ్చన్లు ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇచ్చాడమ్మా. ఓకేనా. సో ఇందులో 5 క్వశ్చన్లు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, పర్సంటేజ్ బేస్డ్ క్యాలిక్యులేషన్ నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు పర్సంటేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవునా కాదా. అంటే నెక్స్ట్ చూడమ్మా, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 క్వశ్చన్లు అంటే తక్కువేం కాదు, ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఓన్లీ ప్రిలిమ్స్ గురించి. ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్స్ అంటే మెయిన్స్కి డబల్ కదా, అంటే 8 క్వశ్చన్లు, 4, 8 ఒకసారి కౌంట్ చేయండి, 12 క్వశ్చన్లు ఒక టాపిక్ నుంచి వస్తున్నట్లు లెక్క. అర్థమైంది కదా. సో దట్ మచ్ ఇంపార్టెంట్ అండ్ దట్ మచ్ బ్యూటిఫుల్ దిస్ టాపిక్ ఈజ్. ఓకే అమ్మ, ఇప్పుడు మనం ఒక లెజెండ్ గురించి మాట్లాడుతున్నాం అమ్మా. ఆడు లెజెండ్ కాబట్టి వీళ్ళందరినీ ఓ పని చేద్దాం, అరేంజ్ చేసేద్దాం. అరేంజ్ చేసి ఇప్పుడు ఆ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, దట్ లెజెండ్ ఈజ్ నథింగ్ బట్ మెన్సురేషన్ 2D. వాడు ఎందుకు
లెజెండ్, ఎంత లెజెండ్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. మెన్సురేషన్ 2D నుంచి 14 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. ఓకేనా? సో మైండ్ బ్లోయింగ్ అమ్మాయి సింపుల్గా. ఎందుకంటే 14 క్వశ్చన్లు ఓన్లీ మెన్సురేషన్ 2D నుంచి, అది ఒక ప్రిలిమ్స్లో ఇచ్చాడు అంటే అసలు దీనికోసం మనం క్లాస్ రూమ్లో 100 నుంచి 150 క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. పైగా ఈ 150 క్వశ్చన్స్ చెప్పడం అంటే సో మార్కెట్లో ఉన్నట్టుగా ఒక మోడలే చెప్పి దాంట్లో 10 క్వశ్చన్లు చెప్పేయడం కాదు. మనం 150 క్వశ్చన్లు చెప్పుకున్నాం అంటే కనీసం 70 to 80 మోడల్స్ కవర్ అయ్యే విధంగా చెప్పుకుంటాం. కొన్నిసార్లు మోర్ దాన్ 100+ మోడల్స్ కవర్ అయ్యేలా చెప్పుకుంటాం. అవునా కాదా? సో మన క్లాస్ విన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చూసి చెప్పొచ్చమ్మా. ఓకే, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ మెన్సురేషన్ 2D అంత బ్యూటిఫుల్గా ఉంటాయమ్మా. సో ఎందుకంటే దాంట్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి? సో ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు, దాని ఏరియా ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా? లేదా సింపులెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్ ఇచ్చాడు, దాని ఏరియా అడుగుతున్నాడు. ఓకేనా? సో అంటే ఇలా ఏ లెవెల్కి వెళ్ళిపోయినా కాంప్లెక్స్ డయాగ్రామ్స్ ఉంటాయి చూసారా, అంటే ఇలా ఒక తీసుకొని దానిపైన ఒక సెమీ సర్కిల్ ఉంటే దీని ఏరియాస్ కావాలి, ఇలాంటి మనం కాంప్లెక్స్ ఫిగర్స్ ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకేనా? సో అన్నీ ఈజీగా అడగట్లేదు, అట్ ద సేమ్ టైం అన్నీ డిఫికల్ట్గా అడగట్లేదు. బట్ ఓవరాల్గా మెన్సురేషన్ 2D నుంచి డేటా సఫిషియన్సీతో కానీ, పర్సంటేజ్ రిలేటెడ్తో కానీ, రేషియోస్ రిలేటెడ్తో కానీ కలిపి మనకి 14 క్వశ్చన్లు వచ్చాయమ్మా. మెన్సురేషన్ 3Dలో 4 క్వశ్చన్స్ వచ్చాయి. మెన్సురేషన్ 3D 2D కలిపితే 18 క్వశ్చన్లు వచ్చాయి. పైగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జామెట్రీలో 2 క్వశ్చన్లు వచ్చాయి. ఈ మూడింటిని మనం ఒక సెట్గా చెప్పుకున్నాం కదా, అంటే అన్నీ కలిపి 20 మార్కులు వచ్చాయమ్మా. 20 మార్కులు అంటే చాలా తక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఒక్క సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనే కాన్సెప్ట్ మీద జామెట్రీలో కానీ మెన్సురేషన్లో కానీ కలిపి 2 క్వశ్చన్లు వచ్చాయి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఎంత చిన్నది, దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? తిప్పి కొడితే 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఉంటాయి. అవునా కాదా? సో దాని నుంచి మనకి ఇచ్చాడు మా 2 క్వశ్చన్లు. అంటే ఎంత ఇంపార్టెంటో ఆలోచించుకోండి మనం. అంటే మనం క్లాస్ని కరెక్ట్గా వింటే ఇదిగో కాలర్ ఎగరేసుకుంటూ ఆన్సర్ చేయొచ్చమ్మా. దట్ మచ్ ఈజీ దిస్ పేపర్ ఈజ్. ఓకే, దిస్ పేపర్ ఈజ్ ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ అమ్మ, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మెన్సురేషన్ 3Dలో 4 క్వశ్చన్స్ వచ్చాయి కదా ప్రిలిమ్స్లో, అంటే మెన్సురేషన్ 2D ఇంపార్టెంట్ కదా? కాదమ్మా, మెయిన్స్లో తిరగబడిపోయింది. మెన్సురేషన్ 3D నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చాడు, 2D తగ్గించాడు. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్జీబ్రా అండ్ సర్ట్స్లో 2 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. ఒకటి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నుంచి, ఒకటి సర్ట్స్ నుంచి ఇచ్చాడమ్మా. సో 2 క్వశ్చన్లు అంటే వాళ్ళకి మ్యాథ్స్ ప్రకారం అది చాలా సింపుల్ అండ్ ఈజీ. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రెషన్స్ ఎంత టాపిక్, ఎంత చిన్న టాపిక్, దాని నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. ఓకేనా? సో ఇక్కడ 70 క్వశ్చన్లు రాస్తాను చూసారా, ఇవన్నీ యాడ్ చేస్తే 70 వస్తాయి, కానీ ఒరిజినల్ అయితే 70 కాదమ్మా. ఇట్స్ వెయిటేజ్ ఇస్ ఓన్లీ 60 to 65 క్వశ్చన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సార్, క్వాంటో రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి ఉండేది 100 మార్కులు. ఆ 100 మార్కుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే 60 to 65 మార్క్స్ మన అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చేస్తున్నాయి. అంటే మీకు ఏం అర్థమవుతుంది? సో ఇక్కడ ఫోకస్ చేస్తేనే జాబ్ వస్తుంది, ఇక్కడ ఫోకస్ చేస్తేనే జాబ్ వస్తుంది. దీని కాదు సార్ నేను ఇంకో దాన్ని ఫోకస్ చేస్తాను, పో నీ జీవితం నువ్వే సంగనాగిపోద్దు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి టాపిక్లోనూ ఏ మోడల్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం మన క్లాస్ రూమ్ నోట్బుక్లో ఉంటాయి. డౌట్ ఉంటే ఐ కెన్ ఛాలెంజ్ యూ, గో త్రూ ద ప్రీవియస్ notes of mine in Umesh Chandra Police Academy and verify చేసుకోవడం, you will get it. ఓకే, 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మోడల్స్ అన్నీ మనం మన క్లాస్లో చెప్పుకునేవి. అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనం కవర్ చేసామమ్మా. వాటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఉమేష్ చంద్రలో ప్రజెంట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ లొకేటెడ్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్. ఓకేనా? సో మన స్పెషాలిటీస్ ఏంటంటే డైలీ మార్నింగ్ 5:30 గ్రౌండ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్స్ 5 or 6 వరకు కూడా క్లాసెస్ ఉంటాయమ్మా. అండ్ దెన్ మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ మన ఉమేష్ చంద్ర ప్రిమిసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ సో అంజిబాబు సార్ ఆధ్వర్యంలో ఉంటుందమ్మా. సో డోంట్ మిస్ ఇట్. ఓకేనా? ఉమేష్ చంద్రకి రండి, జాబ్లో సెలెక్ట్ అయ్యి వెళ్ళండి, పోలీస్గా మారి వెళ్ళండి. ఓకేనా? సో మనం స్థాపించిన అతి తక్కువ టైంలోనే 6,000 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారమ్మా. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మైసెల్ఫ్ అమర్నాథ్ మణి. సో థ్యాంక్ యూ. సో స్ప్రెడ్ ఇట్ యువర్స్, మీ ఫ్రెండ్స్ కూడా స్ప్రెడ్ చేయడం అమ్మా. సో ఉమేష్ చంద్ర మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మైసెల్ఫ్ అమర్నాథ్ మణి. థ్యాంక్ యూ. జై హింద్.